ఇక నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గవర్నమెంట్ వారే కరెంటు బిల్లులను చెల్లించనున్నారు. దీనికి సంబంధించి ఎంఈఓ ఆఫీస్ వారు ఎంఈఓ గారి యొక్క లాగిన్లో ఎంఈఓ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలకు సంబంధించి యూఎస్సి నంబర్ను కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. యూఎస్సి నంబర్ అంటే యూనిక్ సర్వీస్ కనెక్షన్ నంబర్. అంటే మనకి కరెంట్ మీటర్కి సంబంధించి సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ సర్వీస్ కనెక్షన్ నెంబర్ను ఎంఈఓ గారి యొక్క లాగిన్లో కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఎంఈఓ గారి యొక్క లాగిన్లో ఈ యూఎస్సి నంబర్ను ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించి ఆల్రెడీ యూజర్ మాన్యువల్ కూడా అందరికీ పంపించడం జరిగింది. ముందుగా ఈ యూఎస్సి నంబర్ను కన్ఫర్మ్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయాలి. cfms.ap.gov.in ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద ఎంఈఓ గారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే పాఠశాలల వారు వ్యక్తిగతంగా ఈ ప్రాసెస్ చేసుకోవడానికి వీలు లేదు. ఓన్లీ ఎంఈఓ గారు మాత్రమే తమ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలకు సంబంధించి ఆ కరెంట్ మీటర్కి సంబంధించి ఆ సర్వీస్ కనెక్షన్ నెంబర్ను ఎంఈఓ గారి లాగిన్లో సబ్మిట్ చేస్తారు. ఏ విధంగా సబ్మిట్ చేయాలనే చూద్దాం. ముందుగా ఈ సైట్లోకి లాగిన్ అయిపోదాం. సిఎఫ్ఎంఎస్ సైట్లోకి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. దీంట్లో ఫస్ట్ ఎక్స్పెండిచర్లోకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎంఈఓ గారు ఈ ఫ్రీ పవర్ టైల్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఈ యూఎస్సి నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ ఫ్రీ పవర్ సంబంధించి టైల్ని ముందుగా యాడ్ చేయాలి. అలా టైల్ని యాడ్ చేయాలంటే ఆ టైల్ను మనం వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్లో యాడ్ చేసుకుంటాం కదా, కాబట్టి మనం వర్క్ఫ్లో కాన్ఫిగ్ బిల్ సబ్మిట్ అనే టైల్ మీద ముందు క్లిక్ చేయాలి. ఇలా మనం వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రీ పవర్ టైల్ని యాడ్ చేసుకోవడానికి నెక్స్ట్ మనం అప్లికేషన్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ అప్లికేషన్స్లోనే చివరిలో ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫంక్షన్ లిస్ట్ కనిపిస్తుంది. ఈ ఫంక్షన్ లిస్ట్లో 85ని సెర్చ్ చేయండి. 85 అంటే ఫ్రీ పవర్ యూఎస్సి నంబర్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పొజిషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పొజిషన్ వద్ద ఎంఈఓ గారిని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అక్కడ క్రింద ఉన్న ఆ డిక్లరేషన్ని చెక్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది మనకి. ఆర్ యూ షూర్ వాంట్ టు సేవ్ ది చేంజ్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఈ టైల్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది. ఇలా మనకి టైల్ యాడ్ చేయగానే వెంటనే కనపడదు. మనం వెంటనే కనిపించాలంటే ఏం చేయాలంటే అక్కడ పైన రీలోడ్ సింబల్ ఉంటుంది. ఆ రీలోడ్ మీద ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఈ సైట్ మొత్తం ఒకసారి రీలోడ్ అయ్యి మనం ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన ఆ టైల్ అనేది అప్పుడు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు యాడ్ చేసిన టైల్ ఇప్పుడే కనిపించాలంటే మాత్రం పైన ఉన్న ఆ రీలోడ్ ఆర్ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇప్పుడు యాడ్ చేసిన ఈ టైల్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఈ టైల్ అనేది మనకి ఎక్స్పెండిచర్ ఆప్షన్లోనే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రీ పవర్ యూఎస్సి నెంబర్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇప్పుడు మనకి టైల్ అనేది యాడ్ అయిపోయింది. ఈ టైల్ని ఓపెన్ చేయండి. ఈ టైల్ ఓపెన్ చేయగానే నెక్స్ట్ మనకి ఇక్కడ పాఠశాల యొక్క డైస్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ మనం మండల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలకు సంబంధించి ఇక్కడ డైస్ కోడ్స్ని రెడీగా ఉంచుకోవాలి. అదేవిధంగా సర్వీస్ కనెక్షన్స్ నెంబర్స్ని కూడా రెడీగా ఉంచుకోవాలి. పాఠశాలలకు సంబంధించి ముందుగా మనం ఇక్కడ డైస్ కోడ్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్పుడు మనకి మనం ఇచ్చిన ఆ డైస్ కోడ్కి సంబంధించి పాఠశాల పేరు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ యూఎస్సి నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చిన డైస్ కోడ్కి సంబంధించి ఆ యూఎస్సి నెంబర్ని క్రింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే కరెంట్ కనెక్షన్ సంబంధించి ఆ సర్వీస్ కనెక్షన్ నెంబర్ని యూఎస్సి నెంబర్ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సర్వీస్ కనెక్షన్ నెంబర్ సంబంధించి ఆ పేరు కూడా అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరలా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా మనకి సక్సెస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా మనకి కన్ఫర్మేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చిందంటే ఈ డైస్ కోడ్కి సంబంధించి అంటే ఇప్పుడు మనం ఒక పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇచ్చి మనం యూఎస్సి నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేసాం కదా, ఈ పాఠశాలకు సంబంధించి ఆ యూఎస్సి నెంబర్ అనేది సబ్మిట్ అయినట్లే. నెక్స్ట్ ఇంకొక పాఠశాలకు సంబంధించి సర్వీస్ కనెక్షన్ నెంబర్ని ఎంటర్ చేయడానికి మరలా మీరు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి మరలా ఈ ఫ్రీ పవర్ యూఎస్సి నెంబర్ కన్ఫర్మేషన్ టైల్ ఉంది కదా, ఈ టైల్ని మరలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ ఇంకొక పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇచ్చేసేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఆ పాఠశాలకు సంబంధించి వివరాలు వస్తాయి. నెక్స్ట్ యూఎస్సి నెంబర్ ఇవ్వండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ పాఠశాలకు సంబంధించి ఆ సర్వీస్ కనెక్షన్ నేమ్ చూపిస్తుంది. నెక్స్ట్ మరలా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి యాడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మనం
ఈ విధంగా ఎంఈఓ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలకు సంబంధించి ఈ సర్వీస్ కనెక్షన్ నెంబర్స్ను ఈ విధంగా ఎంఈఓ ఆఫీస్ వారే సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ విధంగా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన ఆ సర్వీస్ కనెక్షన్ నెంబర్ సంబంధించి మాత్రమే ఫ్రీ పవర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ పాఠశాలను మర్చిపోకుండా అన్ని పాఠశాలకు సంబంధించి యూఎస్సి నంబర్ను ఈ విధంగా కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది.